హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరి కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగియన 37వ ఎపిసోడ్. కిరణ్ తనకి దగ్గరగా ఉన్నా కూడా మధులో ఎటువంటి మార్పు లేకపోవడంతో దీనికి ఫీలింగ్స్ వచ్చే లోపల నేను ముసలాన్నైపోతానేమో అనుకుంటూ మధుకి దగ్గరగా జరిగాడు కిరణ్. తనపై వాలుతున్న కిరణ్ని చూసి తన చేతులని ఇద్దరి మధ్యలో పెట్టింది మధు. ఆల్మోస్ట్ మధుపై వాలిన కిరణ్ మధు చేతులు చూసి చిన్నగా అయిన పెదవులు చూసి నవ్వుతూ, ఇంకోసారి చెప్పేది వినకుండా వాదించకు అని మధు భయపడతాందని అర్థమై దూరం జరిగాడు. మధు డ్రెస్ తీసుకొని ఫాస్ట్గా వాష్రూంలోకి వెళ్ళగా చిన్న విషయానికి భయపడుతున్న మధుని చూసి నిట్టూరుస్తూ బయటకు వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన మధుకి ఇంట్లో వాళ్ళు గుర్తొస్తుంటే భువి వాళ్ళకి కాల్ చేసింది. హలో మధు అన్న భువి గొంతు వినగానే ఏడ్చేసింది మధు. ఏమైంది మధు, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ భువి మహతికి ఫోన్ ఇవ్వడంతో జానకమ్మ స్పీకర్ పెట్టమని అందరూ అడుగుతుంటే అలాగే ఉన్న మధు ఏడుపుకి అశోక్ వెంటనే కిరణ్కి కాల్ చేశాడు. దాంతో రూమ్లోకి వెళ్ళాడు కిరణ్. కిరణ్ని చూడగానే మొహం తుడుచుకుంటూ మీరంతా గుర్తొస్తున్నారు అంది మధు వెక్కుతూ. ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళంతా బాధపడి కంట్లో నీళ్లు తెచ్చుకున్న భువి గీతూ ఏడ్చేశారు గట్టిగా. హా, నా డెవిల్స్, ఏడవకండి, మీరేడిస్తే నాకింకా ఎక్కువ ఏడుపు వస్తుంది అని కళ్ళు తుడుచుకుంటున్న మధుని చూసి డోర్ లాక్ చేసి తన వైపే చూస్తూ నిల్చున్నాడు కిరణ్. జానకమ్మ ఫోన్ తీసుకొని, మధు, నా బంగారం కదా, ఏడవకు తల్లి, ఎల్లుండి ఆదివారం కదా, రేపు సాయంకాలం అంతా మేమంతా నీ ముందు ఉంటాం, ఓకేనా అంది. నిజంగానా అని అడిగింది మధు. హా తల్లి, తిని ప్రశాంతంగా నిద్రపో, రేపు చీకటి పడే టైంకి మేము అక్కడ ఉంటాం నాన్న, జాగ్రత్త, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది జానకమ్మ. ఇంకా అలానే కంటిన్యూ చేస్తే మధు ఏడుస్తుందని అర్థమై అందరూ సైలెంట్ అయిపోయారు. బొట్టు పెట్టుకుంటున్న మధుని చూసి సారీ అన్నాడు కిరణ్. నిజంగా వాళ్ళు గుర్తొచ్చే ఏడ్చాను, మీరు అనిందానికి కాదు అంటూ బయటకు వెళ్ళిపోయింది మధు. ఇన్నేళ్ళు వాళ్ళెప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట రిలేటివ్స్ ఫంక్షన్స్లోకి కలిసినప్పుడు మధు పిచ్చ కోపంగా మాట్లాడేది. ఏ రోజు పరాయి వాళ్ళలాగా మీరు మీకు అనకుండా నువ్వు నీకు రా అని తిట్టడాలు ఉన్నా తన అన్న ఫీలింగ్ ఈరోజు కనిపించకపోవడంతో గుండె బరువుగా అయ్యింది కిరణ్కి. తినడానికి కూర్చున్న అందర్నీ చూసి నేను తర్వాత తింటాను, మీరు తినేయండి అని పైకి వెళ్ళిపోయాడు కిరణ్. వెళుతున్న కిరణ్ని అసలు చూడను కూడా లేదు మధు. ఎంతసేపైనా కిరణ్ కిందకు రాకపోవడంతో కిరణ్ నానమ్మ పైకి వెళ్ళారు. కిరణ్, తినకుండా ఇక్కడేం చేస్తున్నావు నాన్న అంది కిరణ్ వాళ్ళ నానమ్మ. నువ్వెందుకు పైకి వచ్చావు నానమ్మ అన్నాడు కిరణ్. పల్లెటూరు కావడంతో 8కే తిని తొందరగా లైట్లాపి నిద్రపోయిన మనుషులు ప్రశాంతంగా ఉన్న ఊరిని చూస్తూ మౌనంగా ఉన్నాడు కిరణ్. ఇక్కడ దాకా రావడానికి ఎంత ఓపికగా ఉన్నావో మాకు తెలుసు కిరణ్, ఇదంతా మామూలే అని కిరణ్ నానమ్మ అంటుంటే అది నానమ్మ అన్నాడు కిరణ్. నా అనుభవం అలాంటిది. ఎవరు ఎలాంటి వాళ్ళో చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని 2 పిల్లలను పెంచి పెద్ద చేసి ఇంతదాకా తెచ్చిన నాకు తెలియదా? వెళ్ళు, నువ్వొచ్చేశాక ఆ పిల్ల కూడా తర్వాత తింటాను అని లేచేసింది అనింది కిరణ్ నానమ్మ. అప్పటిదాకా బాధతో ఉన్న కిరణ్ మనసులో చిన్న సంతోషం. సరే పద అంటూ వాళ్ళ నానమ్మని కింద వదిలి కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని రూమ్కి వెళ్ళాడు కిరణ్. బెడ్ లైట్ వేసి కళ్ళపై చేతులు పెట్టుకొని కొనుకొని ఉన్న మధు లైట్ వేయగానే వచ్చింది కిరణ్ అని అర్థమై
పైకి లేచింది. తన ముందు కూర్చొని ఉన్న కిరణ్‌ని చూసి సారీ అంది మధు. కిరణ్ చపాతీ తుంచి మధు నోటి ముందు పెట్టి చిన్నగా నవ్వుతూ ఇంకొకసారి చిన్న పిల్ల కాదు అను. అప్పుడు చెప్తా అంటూ నోరు తెరిచిన మధు నోట్లో చపాతీ పెట్టాడు. ఎందుకు తినలేదు? అన్నాడు తను తింటూ కిరణ్. ఆ మాటకి మధు మౌనమే సమాధానమైతే మరి నేనెవరిని? నీ భర్తనేగా. దగ్గరికి వస్తే ఎందుకంత భయం? అన్నాడు కిరణ్. ఏమో తెలీదు. నేనెవరినీ అంత దగ్గరకు రానివ్వలేదు నిన్ను తప్ప. నానమ్మ చెప్పేది బాయ్స్ కి అది ఎంత పెద్దవాళ్ళు అయినా ఎంత చిన్నవాళ్ళు అయినా దూరంగా ఉండమని. ఇంట్లో వాళ్ళు తప్ప ఇంకెవరికి అంత చనువు ఇవ్వలేదు. అంటే నీకు చెప్పాగా పాస్ట్ లో అతను హక్ చేసుకున్నాడని మధు అంటుంటే అది వదిలే మధు జస్ట్ ఒక కల అనుకో. చెప్పాను కదా అన్నాడు కిరణ్. అందుకే కొంచెం భయం వేసింది అంది మధు. ఇట్స్ ఓకేలే చాలా అంటూ కిరణ్ లేస్తుంటే హా చాలా ఎక్కువ తినేసా మాటల్లో అంది మధు. ప్లేట్ పెట్టేసొచ్చిన కిరణ్ అద్దం దగ్గర చూసుకుంటున్న మధు వెనక నిలబడి కిరణ్‌ని చూసి ఇటు తిరిగింది మధు. ఏంటి? అంది. సూటిగా చూస్తున్న కిరణ్ కళ్ళకి చిక్కకుండా చూపు తిప్పేసింది మధు. ఓయ్ ఇటు చూడు అంటూ మధుకి రెండు వైపులా చేతులు పెట్టి దగ్గరికి జరుగుతూ తనని చూస్తున్న మధు వైపు చూసి తల పక్కకి వంచుతూ మధు బుగ్గలపై పెదవులు నిలిపాడు కిరణ్. వేగంగా కొట్టుకుంటున్న తన గుండె సడిని అదుపు చేయలేక కళ్ళు మూసి కిరణ్ షర్ట్‌ని తన చేతులతో నలిపేసింది మధు. 2 నిమిషాల తర్వాత మధు నుంచి దూరం జరిగి లైట్ ఆఫ్ చేసి నిద్రపో అంటూ చిన్నగా నవ్వుకొని అటు పక్కకి తిరిగి పనుకున్నాడు కిరణ్. కాసేపటికి మధు తేరుకొని సైలెంట్‌గా వెళ్ళింది. ఉదయం ఎప్పటిలా కిరణ్ ముందుగా లేచి తనపై ఉన్న మధుని జరిపి ఫ్రెష్ అయ్యి లేపాడు. ప్లీజ్ నాకు నిద్ర వస్తోంది అంది అటు తిరుగుతూ మధు. ఇక్కడ ఉన్నన్ని రోజులు లేయి ప్లీజ్ అంటున్న కిరణ్ మాటలకి పైకి లేచి ఇంకా 6 కదా అంది. నువ్వు లేచి ఫ్రెష్ అవ్వు సరిపోతుంది అని కిరణ్ వెళ్ళడంతో ముందు రోజు మహతి కళ్యాణి మాటలు తలుచుకుంటూ తూగుతూ అలానే ఫ్రెష్ అయ్యింది. బయటకు వచ్చిన మధుని చూసి మధు టీ తాగుతావా అంది కావేరి. వద్దత్తా నేను పాలు తాగుతా అంటూ కిచెన్లోకి వెళ్ళింది మధు. పాలు హీట్ చేసి గ్లాస్లో పోసుకుంటూ అంతలో కళ్యాణి మధు పాలు తాగు అంటూ బలవంతంగా తాగించడం గుర్తు రాగానే బుగ్గలపై కన్నీరు జారగా అది చూసిన కావ్య అబ్బో అని మూతి తిప్పుకొని పక్కనే ఉన్న చక్కెర బాక్స్ని దాచేసి బయటకు వెళ్ళిపోయింది. మధు అన్న కిరణ్ గొంతుకి కళ్ళు తుడుచుకొని మధు చక్కెర బాక్స్ని వెతుకుతుంటే ఏమైంది అని అడిగాడు కిరణ్. చక్కెర బాక్స్ ఇక్కడే పెట్టా కనిపివ్వలేదు అని మధు అంటుంటే కిరణ్ అదెక్కడుందో ఎత్తివ్వడంతో తీసుకొని చల్లగా అయిన పాలల్లో అలానే మిక్స్ చేసుకొని తాగేసింది. బయటకు వెళ్ళిన మధు తన వైపే చూస్తున్న కావ్యని కోపంగా చూస్తూ ఇది నీ పనే కదా బండమొహం దానా అనుకొని నవ్వుతూ తనతో తెచ్చిన 3 చీమలని కావ్య వీపుపై వదిలి ఏం తెలియనట్టు కావేరితో కిచెన్లోకి వెళ్ళిపోయింది. మంద శరీరంతో తక్కువ స్పర్శ ఉన్న కావ్య 5 నిమిషాల తర్వాత వీపంతా గోక్కుంటూ చిన్నగా అరుస్తూ బ్రష్ చేసుకుంది. బయటకు వచ్చి నవ్వుతున్న మధుని చూసి ఇది నీ పనే అని నాకు తెలుసే అని కావ్య అరుస్తుంటే తెలుసు కదా ఈసారి నా జోలికి వస్తే 3 కాదు 300 చీమలు తెచ్చేస్తా అంటూ మొహం తిప్పుకొని తన వైపే చూస్తున్న కిరణ్‌ని చూసి తల తిప్పుకొని వెళ్ళింది మధు. చూసావా నీ పెళ్ళాం ఏం చేసిందో అని చాడీలు మొదలుపెట్టింది కావ్య. నువ్వు షుగర్ దాచింది నేను చూశాను అని కిరణ్ అనడంతో అప్పుడే నీకది ఎక్కువ అయిపోయి నా మీద నిందలు వేస్తున్నావు అంటూ వెళ్ళిపోయింది కావ్య. ఉఫ్ వీళ్ళ వార్ అప్పుడే స్టార్ట్ అనుకుంటూ సాయంకాలం జానకమ్మ కుటుంబం అంతా రావడంతో మధు పరిగెడుతూ వెళ్ళి అందర్నీ కౌగిలించుకుంటుంటే ఇదేదో సంవత్సరం అయినట్టు ఫీల్ అయిపోతాంది అనుకున్నాడు కిరణ్ మనసులో. సండే అంతా అందరూ సరదాగా గడిపిన కావ్య చేసే పనులకి చెల్లెళ్ళతో కలిసి తిరిగి కావ్యకే తిరిగి కొట్టింది మధు. మండే ఉదయమే జానకమ్మ కుటుంబం అంతా బయలుదేరి వెళ్ళిపోగా నీ పని చెప్తానే ఇక అంటూ పళ్ళు నూరుతూ మధుని కోపంగా చూసింది కావ్య.